అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రకాశం జిల్లా డీసీసీబీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డీసీసీబీ చైర్మన్ అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. అదేవిధంగా పీడీసీసీ బ్యాంకు ద్వారా జరుగుతున్నటువంటి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, విస్తృతంగా కూడా ప్రజలకు బ్యాంక్ సేవలు అందించాలని చంద్రబాబు నాయుడు వారందరూ కూడా దిశానిర్దేశం చేయటం జరుగుతుంది. అదేవిధంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కూడా నూతనంగా డాక్టర్ కామెంపల్లి సీతారామయ్య వెంకటరమణ హాస్పిటల్ అధినేతగా కూడా ప్రజలందరికీ షుగర్ డాక్టర్గా కూడా ఆయన సుపరిచితులు. ఆయన బాధ్యతలు చేపట్టే దగ్గర నుంచి కూడా పీడీసీసీ బ్యాంకు కొత్త ఒరవడి సృష్టించబోతుందనేది నాకైతే ప్రజలకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి, మొదటగా కూడా వివాద రహితుడు. ఎవరినైనా కూడా ఆప్యాయంగా పలకరించడంలో డాక్టర్ సీతారామయ్యకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి మరి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కూడా ఆయనకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఆయన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కూడా కొలువుదీరినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సేవలు, రైతులకు సంబంధించినటువంటి మరిన్ని సదుపాయాలు కూడా బ్యాంకు లోన్లు అయితేవి. ఎందుకంటే రేపు క్రాపు మనకి తొలకరి కనుక వస్తే రైతులకు సంబంధించినటువంటి పొలాలు వేసుకునేందుకు కూడా ప్రతి రైతు కూడా పీడీసీసీ బ్యాంకుకు ఎక్కువగా కూడా దాని మీద ఆధారపడతా ఉంటారు. ఎందుకంటే రైతు సేవలోనే పీడీసీసీ బ్యాంక్ ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి వారందరికి కూడా లోన్లు కనుక సత్వరమే మంజూరు చేయించేలాగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో పీడీసీసీ బ్యాంక్ కూడా మరింత పురోభివృద్ధి సాధిస్తుందని కూడా ప్రజలందరూ ఆశపడతా ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు వారందరూ కూడా పీడీసీసీ బ్యాంకు కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో వివాదరహితుడుగా ఉన్నటువంటి డాక్టర్ కామేపల్లి సీతారామయ్యను మరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా రైతులకు మరిన్ని సేవలు అందించాలని, రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి కామేపల్లి సీతారామయ్య గారిని కూడా మరి బ్యాంక్ చైర్మన్గా నియమించడం జరిగింది. వారి సారథ్యంలో కూడా రాబోయే రోజుల్లో రైతులకు మరింత సేవలు ప్రజలకు అందాలని కోరుకుంటూ ప్రస్తుతం ఆయన డీ కేబుల్లో కూడా ఎండీగా పనిచేస్తూ ఉన్నారు. డీ కేబుల్లో కూడా మాతో పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. ఇన్ఛార్జిగా, న్యూస్ ఇన్ఛార్జిగా కూడా మా మాజీ బాస్ పోలవరపు అజీబాబు గారు ఉన్నారు. అదేవిధంగా మాతో గతంలో పనిచేసినటువంటి పొన్నూరు శ్రీనివాసరావు గారు కానీ, అశోక్ బాబు కానీ, అదేవిధంగా మా సుందరం మాస్టర్ కూడా డీ కేబుల్లో ఎడిటర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఆ కేబుల్ కూడా మరింతగా ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నాను.